హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం PIA ఫ్లైట్ 8303 గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. పాకిస్తాన్లోని అతిపెద్ద నగరమైన కరాచీలో ఎండ వేడి కారణంగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. మధ్యాహ్నం 2:35 అయింది. కొన్ని క్షణాల తరువాత కరాచీలో అత్యవసర పరిస్థితి తలెత్తుతుందని ఎవరికీ తెలియదు. ఎందుకంటే పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ PK8303 పైలట్ డిస్ట్రెస్ సిగ్నల్ ఇచ్చాడు. అంటే పైలట్ నిస్సహాయంగా ఉన్నాడు మరియు విమానం ప్రమాదంలో ఉంది అని దానర్థం. జనసాంద్రత గల కాలనీలో విమానాశ్రయానికి చేరుకోవడానికి కేవలం 430 నిమిషాల ముందు నల్లటి పొగతో కూడిన ఎయిర్ బస్ A320 మోడల్ క్రాష్ అయింది. ఆశ్చర్యం ఏంటంటే విమానంలో ఎలాంటి లోపం లేదని దర్యాప్తు నివేదికలో పేర్కొనడం. చివరకు ప్రమాదం ఎలా జరిగింది, పైలట్ మరియు ట్రాఫిక్ కంట్రోల్ మధ్య సంభాషణ ఎలా తెగిపోయింది, కొద్ది నిమిషాల క్రితం ఈ విమానాశ్రయంలో ల్యాండ్ చేయడానికి మొదటి ప్రయత్నం ఎందుకు విఫలమైంది, మరి 3 ఏళ్ల విచారణలో ఎలాంటి రహస్యాలు బయటపడ్డాయి. 22 మే 2020 వాల్దిన్ ఫ్లైట్ 8303 లాహోర్ నుంచి మధ్యాహ్నం 1 గంటకు టేకాఫ్ అవ్వాల్సింది. దీని గమ్యస్థానం కరాచీ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది ఒక చిన్న విమానం. ఇది దాదాపు 1 గంట 45 నిమిషాల్లో దాని గమ్యస్థానానికి చేరుకోవాల్సింది. ఆ సమయంలో కోవిడ్ లాక్డౌన్ గరిష్ట స్థాయికి చేరుకుంది. దీని కారణంగా చాలా తక్కువ విమానాలు నడుస్తున్నాయి. అయితే మరోవైపు రంజాన్ నెల జరుగుతోంది, ఈద్ సెలవులు రాబోతున్నాయి. తక్కువ విమానాలు మరియు ఎక్కువ మంది ప్రయాణికులు, అంటే విమానం పూర్తిగా నిండిపోయింది. అందులో మొత్తం 91 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. పైలట్ గురించి మాట్లాడితే ఫ్లైట్ కెప్టెన్ 58 ఏళ్ల సజ్జాద్ గుల్. అతను 24 సంవత్సరాల క్రితం పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్లో చేరారు. 18,000 గంటల అనుభవం అతని సొంతం. మొదటి అధికారి 33 ఏళ్ల ఉస్మాన్ ఆజాం. అతను P1లో 10 సంవత్సరాలు గడిపారు. ఇది 16 ఏళ్ల ఎయిర్ బస్ A320 విమానం. దీనిలో 2 CFM56 టర్బోఫాన్ ఇంజన్లు వ్యవస్థాపించబడ్డాయి. ఈ 2 ఇంజన్లు ఈ కథలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఎయిర్ క్రాఫ్ట్ ఖచ్చితమైన స్థితిలో ఉంది. దీన్ని ఎయిర్ బస్ A320లో ఉంచింది. విమానాశ్రయం సిఫారసుల మేరకు నిర్వహణ కూడా జరుగుతోంది. లాహోర్ ఎయిర్పోర్ట్లో అన్ని సన్నాహాలను పూర్తి చేసిన తర్వాత విమానం 5 నిమిషాల ఆలస్యంతో మధ్యాహ్నం 1:05 బయలుదేరింది. కొంత సమయం తర్వాత ఫ్లైట్ 8303 34,000 అడుగుల ఎత్తుకు చేరుకుంది. దీన్ని క్రూజింగ్ ఎత్తు అని పిలుస్తారు. తదుపరి 45 నిమిషాల పాటు అదే ఎత్తులో ఉండాల్సి వచ్చింది. క్రూజింగ్ ఎత్తుకు చేరుకున్నప్పుడు క్యాబిన్ సిబ్బంది 2 పైలట్లకు స్నాక్స్ అందించారు. కానీ వాళ్ళు ఉపవాసం ఉన్నందున వాళ్ళు నిరాకరించారు. క్రూజింగ్ సమయంలో పైలట్ విమానాన్ని ఆటో పైలట్లు ఉంచి యాదృచ్ఛిక విషయాల గురించి మాట్లాడడం ప్రారంభించాడు. 1:02 విమానం నవాబ్ షాను దాటుకుంది. ఈ సమయంలో అది కరాచీ కంట్రోల్ టవర్తో కనెక్ట్ చేయబడింది. అంటే మునుపటి కంట్రోల్ టవర్ పని ముగిసింది. ఇప్పుడు బాధ్యత కరాచీ టవర్పై ఉంది. కరాచీ కంట్రోల్ సెంటర్కు స్వాగతం పలికి నేరుగా మక్లిక్ చేరుకోవాలని కోరింది. సాధారణంగా ఈ మార్గంలో ప్రయాణించే విమానాలు నవాబ్ షాకు చేరుకుంటాయి. కరాచీ టవర్తో వారు వెళ్లాల్సిన మార్గం గురించి నిర్ధారిస్తారు. నవాబ్ షా నుంచి కరాచీకి అనేక మార్గాలు కూడా ఉన్నాయి. వీటిలో నవాబ్ షా 2A, నవాబ్ షా 2B మరియు నవాబ్ షా 1C ఉన్నాయి. 2A మార్గం హైదరాబాద్ సమీపంలోకి వెళుతుంది. కింజర్ సరస్సు దగ్గర కుడి మలుపు తీసుకుని నేరుగా కరాచీ విమానాశ్రయానికి వెళుతుంది. 2B మార్గం నేరుగా నవాబ్ షా నుంచి కరాచీ వచ్చింది. ఆపై విమానాశ్రయం నుంచి 28 కిలోమీటర్స్ లేదా 15 నాటికల్ మైళ్ళ దూరంలో మక్లీ స్థలం నుంచి ఎడమ వైపునకు వెళ్లి నేరుగా విమానాశ్రయానికి వచ్చి మళ్లీ కుడివైపుకు తిరుగుతుంది. 3వ మార్గం 1C. ఇది నవాబ్ షా నుంచి నేరుగా మక్లీ స్థానంలోకి వెళుతుంది. ఈ 3 మార్గాలు కూడా ఫ్లైట్ కంప్యూటర్లో రికార్డ్ చేయబడ్డాయి. అంటే నవాబ్ షా నుంచి ఏ రూట్ కేటాయించబడిందో పైలట్ దాన్ని తన ఫ్లైట్ కంప్యూటర్లో సేవ్ చేస్తాడు. ఆటో పైలట్ దాని ఎత్తు మరియు వేగాన్ని స్వయంచాలకంగా పెంచడం లేదా తగ్గించడం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటి అంటే P1 ఫ్లైట్ 8303 మొదట నవాబ్ షా 2కి కేటాయించబడింది. కనిపించే దానికంటే పెద్ద రూట్ను కేటాయించారు. కానీ తరువాత పైలట్ పట్టుబట్టడంతో అతను నేరుగా మక్లీ చేరుకోవడానికి అనుమతించబడ్డాడు. ఎందుకంటే అది మహమ్మారి సమయం మరియు విమానాల రద్దీ లేదు. అందుకే కంట్రోల్ కూడా నేరుగా మక్లీ చేరుకోవడానికి అనుమతిచ్చారు. కానీ పైలట్ తప్పు చేశాడు. తను ఈ షార్ట్ కట్ను ఫ్లైట్ మేనేజ్మెంట్ కంప్యూటర్లో సేవ్ చేయలేదని, అంటే కంప్యూటర్ నవాబ్ షా 2A మార్గం ఎంపిక చేయబడిందని అనుకుంటుండగా వాస్తవానికి అతను WC నుంచి వస్తోంది. నవాబ్ షా వద్ద విమానం ఎత్తు 34,000 అడుగుల ఎత్తులో ఉంది. మక్లీ వే పాయింట్ వద్ద, అంటే కరాచీ విమానాశ్రయానికి 28 కిలోమీటర్లు
ముందు విమానం 7,000 అడుగుల ఎత్తులో ఉండాలి. కానీ ఇప్పుడు స్పష్టంగా విమానం 34,000 నుంచి 7,000కి వెంటనే దిగి రావాలి. కనుక ఇది నవాబ్ షాను మక్లీకి వెళ్లే మార్గంలో నెమ్మదిగా తన ఎత్తును తగ్గించుకోవాలి. మార్గం పొడవుగా ఉంటే ఎత్తు నెమ్మదిగా తగ్గుతుంది. మార్గం తక్కువగా ఉంటే విమాన కంప్యూటర్లో ఎత్తు వేగంగా తగ్గుతుంది. మార్గం 2A ఎంపిక చేయడంతో పైలట్లు అటవీ సముద్ర మార్గం గుండా విమానాన్ని తీసుకువెళ్తుండగా ఎత్తు నిమిషానికి 1000 అడుగులు తగ్గుతోంది. దీనిలో ఎత్తు చాలా వేగంగా తగ్గాలి. దీనివల్ల విమానం 7,000 అడుగుల వద్ద ఉండాల్సిన మక్లీ పాయింట్ వద్ద వాస్తవానికి 10,000 అడుగుల వద్ద ఉంది. కరాచీ కంట్రోల్ రాడార్లో PK-8303 ఎత్తు ఎక్కువగా ఉన్నట్లు గమనించినప్పుడు పైలట్కి మీ ఎత్తు ఎక్కువగా ఉందని, మీరు సులభంగా ల్యాండ్ చేయగలరా లేదా మక్లీలోనే రౌండ్ చేసి ఎత్తును తగ్గిస్తారని అడిగారు. కెప్టెన్ లేదు, మేము చేస్తామని చెప్పాడు. కాబట్టి చుట్టుముట్టడానికి నిరాకరించారు. కంప్యూటర్లో సేవ్ చేసిన రూట్ వేరైందని, మరో రూట్ నుంచి వస్తున్నామని అప్పటి వరకు పైలట్లిద్దరికీ తెలియదు. ఈ సమాచారం వీరికి స్పష్టంగా తెలిసినా పట్టించుకోలేదు. ఇప్పుడు విమానం నిమిషానికి దాదాపు 2,400 కిలోమీటర్ల వేగంతో కిందికి దిగుతోంది. అంటే ఒక్క నిమిషంలో 2,400 అడుగులు తగ్గుతోందన్నమాట. కిందికి దిగడం వల్ల విమాన వేగం పెరిగింది. కొన్ని సెకండ్ల తర్వాత విమానం రన్వే నుంచి 21 కిలోమీటర్ల దూరంలో చేరుకుంది. దాని ఎత్తు 16 కిలోమీటర్లు. అంతకుముందు 10,000 అడుగుల ఎత్తు ఇప్పుడు 6,000 అయింది. అయితే ఈ సమయంలో నియమం ప్రకారం కొంత ఎత్తు ఉంచాలి. 3,000 అడుగుల వద్ద ఈ ప్రజలు రెట్టింపు ఎత్తులో ఉన్నారు. ఆ సమయంలో కంట్రోలర్ చాలాసార్లు కెప్టెన్ను సంప్రదించడానికి ప్రయత్నించాడు. అయితే ఫ్లైట్ డేటా రికార్డు ప్రకారం పైలట్ పొరపాటున రేడియో ఫ్రీక్వెన్సీని మార్చాడు. కెప్టెన్ను సంప్రదించలేనప్పుడు అత్యవసర ఫ్రీక్వెన్సీ ద్వారా కెప్టెన్ను సంప్రదించగా మీరు 6,000 అడుగుల వద్ద ఉన్నారని, అయితే అక్కడ మీరు 3,000 అడుగుల వద్ద ఉండాలని చెప్పారు. అయితే మళ్లీ కక్షలో తిరగమని అడిగారు. అది విమానం యొక్క వేగం మరియు ఎత్తు రెండింటినీ తగ్గిస్తుంది. కానీ ఈసారి కూడా కెప్టెన్ నిరాకరించాడు. మేము రన్వేపై ఏర్పాటు చేశాము, మేము చేస్తాము అని చెప్పాడు. ఆ సందర్భంగా సారథి ఫస్ట్ ఆఫీసర్తో మాట్లాడుతూ, దిగిన తర్వాత చూస్తే ఎంతమంది ఆశ్చర్యపోతారు. ఈ వాయిస్ కాక్పీట్ వాయిస్ రికార్డులో కూడా రికార్డ్ చేయబడింది. కరాచీ కంట్రోలర్ కూడా రికార్డులో కూడా ఈ రికార్డ్ చేయబడింది. కరాచీ కంట్రోల్ రూమ్ కూడా అది విన్నారు. నియంత్రిక వాటిని మళ్లీ కక్షలోకి తీసుకురావాలని ఆదేశించాడు. దానిపై కెప్టెన్ మూడవసారి కూడా నిరాకరించాడు. ఆ సమయంలో కెప్టెన్ తన తప్పును గ్రహించాడు. వాస్తవానికి అతను ఒక C నుంచి వచ్చినప్పుడు ఫ్లైట్ కంప్యూటర్లో రూట్ 2A ఎంపిక చేయబడిందని, దీనిపై అతను ఓహ్ ఏమైంది, వేచుండండి, హోల్డ్, ముగించు అని చెప్పడం కూడా వినపడింది. మొదటి అధికారి తన పట్టును ముగించాడు. కెప్టెన్ మొత్తం పట్టును ఇచ్చాడు. ఇక్కడి వరకు మొదటి అధికారి విమానం నడుపుతున్నాడని గుర్తుంచుకోండి. అయితే కెప్టెన్ల బాధ్యత ప్రతిదీ గమనించి మొదట అధికారి ల్యాండింగ్ గేర్ తెరవలేదని కెప్టెన్కు తెలియదు. PK-8303 చాలా వేగంగా వస్తోంది. ఒక సమయంలో దాని వేగం గంటకు 650 కిలోమీటర్ల కంటే ఎక్కువే ఉంది. దానిపైనున్న హెచ్చరిక అలారాలు మోగడం ప్రారంభించాయి. అది భూమికి దగ్గరగా వచ్చిన వెంటనే దాని ల్యాండింగ్ గేట్ తెరవబడినందున మరొక అలారం కూడా మోగింది. ఈ సమయంలో మొదటి అధికారి భయపడి పైలట్తో, సార్, మనం నిజంగానే వేగం మరియు ఎత్తు రెండింటినీ నియంత్రించగలిగేలా కక్షలో ప్రయాణించాలా అని అడిగాడు. కెప్టెన్ తన మొండి వైఖరితో వినలేదు. అతను రన్వే దగ్గరికి చేరుకునే సమయానికి విమానంలో పలు అలారాలు మోగడం ప్రారంభించాయి. ఇందులో ల్యాండింగ్ గేర్ కూడా ఉంది. ఈ గందరగోళంలో విమానం ల్యాండింగ్ గేర్ తెరవకుండానే రన్వేపై ల్యాండ్ అయింది. 16 సెకండ్లలో విమానం రన్వేని 4 సార్లు తాకింది. దీని కారణంగా క్యాబిన్లో చాలా కుదుపులు జరిగాయి. విమానం యొక్క ఇంజన్లు రన్వేపై రుద్దబడ్డాయి. వాటి నుంచి ఆయిల్ లీక్ కావడం ప్రారంభమైంది. అప్పటికే అలారం మోగడంతో అయోమయంలో పడిన కెప్టెన్ ఆ సమయంలో తాను చేసిన తప్పేంటో గ్రహించాడు. అయితే మొదటి అధికారి సర్ టేక్ ఆఫ్ అని అరిచాడు. భయాందోళనలో కెప్టెన్ మొదటి అధికారి మాటలను అంగీకరించాడు. దాంతో విమానాన్ని మళ్లీ పైకి లేపాడు. ఆ సమయంలో విమానాన్ని రన్వేపైనే వదిలేసి ఉండాల్సిందని నిపుణులు భావిస్తున్నారు. గరిష్టంగా ఇంజన్కు మంటలు అంటుకుని ఉండేవి. కానీ కనీసం విమానాశ్రయ అత్యవసర సేవకు దగ్గరగా ఉండేవి. మంటలను అదుపు చేసే అవకాశం ఉంది. కానీ కెప్టెన్ అలా చేయలేదు. మళ్లీ టేక్ ఆఫ్ చేసినప్పుడు ఆ రాపిడి వల్ల ఒక ఇంజన్ ఫెయిల్ అయిందని, అప్పుడు విమానం ఒకే ఇంజన్పై ఎగురుతుందని, 2 ఇంజన్ కూడా ఆయిల్ లీక్ అయినందువల్ల దాని పరిస్థితి కూడా బాగాలేదని అతను గ్రహించాడు. ఇదంతా అది 3,000 అడుగుల ఎత్తుకు చేరుకున్న తర్వాత జరిగింది. దీని తర్వాత వాళ్ళు మళ్లీ రన్వే వైపు కదులుతున్నప్పుడు కంట్రోల్ టవర్ యొక్క అన్ని రన్వేలు ఖాళీగా ఉన్నాయని, మీరు వాటిలో దేన్నైనా ల్యాండింగ్ చేయొచ్చని చెప్పారు. ఇంతలో చివరి ఇంజన్లు వైబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. కాసేపటి తర్వాత అది ఆగిపోయింది. ఇప్పుడు విమానం ఇంజన్ లేకుండా రన్వే వైపు వృత్తాకారంలో కదులుతోంది. దాని ఎత్తు వేగం తగ్గుతోంది. ఈ సమయంలో కెప్టెన్ చాలా ముందుగానే ల్యాండింగ్ రన్వేను తెరిచాడు. దీని కారణంగా డ్రాగ్ సృష్టించబడింది. 600 అడుగుల ఎత్తులో వారు రన్వేకి అనుగుణంగా వచ్చారు.
కానీ కెప్టెన్ రన్వేకి చేరుకోలేడని గ్రహించి ఆపై అతను మేడే పాకిస్తాన్ 8303 అని పిలిచాడు. కొన్ని సెకండ్ల తర్వాత 2 గంటల 5 నిమిషాలకు రన్వేకి కేవలం 1340 మీటర్ల ముందు P1 ఫ్లైట్ PK 8303 మోడల్ కాలనీలోని ఇళ్లపై పడింది. ఈ ప్రమాదం కారణంగా పేలుడు శబ్దం మైళ్ల దూరం వరకు కూడా వినిపించింది. ఆకాశంలో నల్లటి పొగలు కమ్ముకున్నాయి. ఆశ్చర్యంగా విమానంలో ఉన్న 99 మంది ప్రయాణికుల్లో సిబ్బందితో సహా 2 మరణించారు. అయితే ఇళ్లపై పడ్డంతో ఒక ప్రాణం నేలకూలగా వాళ్లంతా ప్రాణాలతో బయటపడ్డారు. ఎమర్జెన్సీ సర్వీస్ వెంటనే చేరుకుంది. కానీ ఇరుకైన వీధుల కారణంగా పనిచేయడంలో చాలా ఇబ్బందులు తలెత్తాయి. దర్యాప్తు నివేదిక ప్రకారం ఈ ప్రమాదానికి బాధ్యత కెప్టెన్పై ఉంది. ఎవరైతే పదే నిబంధనలను ఉల్లంఘించారు, ట్రాఫిక్ కంట్రోల్ సూచనలు అనుసరించడానికి చాలాసార్లు నిరాకరించారు. రెండో బాధ్యత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ది. తెరవలేదని పైలట్కి ఎందుకు చెప్పలేదు? మొదటి ప్రయత్నంలోనే గేర్ ఓపెన్ చేసి ఉంటే బహుశా ఈ పరిస్థితి వచ్చేది కాదు. మూడో కారణం ఏంటంటే ఆ రోజు పైలట్లిద్దరూ ఉపవాసం ఉన్నారు. అంటే వాళ్ళు గత 7 నుంచి 8 గంటలుగా ఏం తినలేదు, తాగలేదు. అదే దర్యాప్తు నివేదికలో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్కి 40 మంది పైలట్లకు లైసెన్స్ లేదని కూడా వెలుగులోకి రావడం గమనార్హం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.